హలో ఫ్రెండ్స్. హాయ్. కంగ్రాట్స్ రా. థాంక్స్ రారా అబ్బాయి, డిగ్రీ చేతికి రాగానే తస్తది పెళ్లి కానిచ్చేసావు. కొత్త పెళ్లి కొడుకు చొక్కా కూడా వచ్చావేంట్రా? అవును, మీ అత్తారు సార్ ఏమి ఇచ్చారా? ఏమిచ్చుంటారా? కళ్ళకు కాటుక, మొహానికి పౌడరు, చేతులకు గోరింటాకు, అంతే కదరా అబ్బాయి? అవన్నీ వేసి పంపించుంటే సంతోషపడేవాన్రా. తీరా చూస్తే తలకి డై వేసి పంపించారా. డై వేసి పంపించినా పర్లేదురా. వద్దురా, పాత కథలు వద్దు. సరే గానీ 8:30 అయింది. శ్వేతనే కొత్త అమ్మాయి వస్తుంది, రా అప్లికేషన్ పెడతా. ఇంత ఆశపడితే ఎక్కడికి వెళ్తున్నారా? 8:45 ఈ క్వశ్చన్ ఏంట్రా? అంత శ్వేతం చుట్టానికే. అంత అందంగా ఉంటుందా? ఎవరికి తెలుసు, అంత బిల్డప్. సరే పదా. రావయ్య, ఏంటి ఇచ్చావయ్య బోడే? వేడి లేదు, చక్కెర లేదు, డికాషన్ లేదు, నీ మొహంలో ఉంది ఆవుదం తాగినట్టు. తమ్ముడు, నీకు ఇంకా టీ ఇవ్వలేదే. ఇదా శామ్యుల్ తాగేసిన ఇంగిల్ గ్లాస్. కడగడం కోసం వేడి నీళ్లు పోసాను, దాన్ని టీ అనుకో నువ్వు తాగేసావు. టీకి నీళ్ళకి తేడా తెలియని వెధవ. వీడు చదివేందుకు ఒక కాలేజీ, వీడికో యూనివర్సిటీ. ఏడిసినట్టుంది, వీడికి బాగుపడినట్టే. కార్తీక్ బాబు, ఈ కాలేజీలో నీ ఫ్రెండ్స్ 4 మాత్రమే టైంకి భోంచేస్తున్నారు. మిగిలిన కుర్రాళ్ళంతా శ్వేతన్ అమ్మాయిని చూస్తూ సొల్లు గారుస్తూ లాస్ట్ టైం ఇక్కడికి వచ్చి నా ప్రాణాలు తోడేస్తున్నారు. ఏంట్రా, రోమ్ నగరం తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించట. అలాగే శ్వేత కోసం యూనివర్సిటీ క్యాంపస్ అంతా గగ్గోలు ఎత్తిపోతుంటే నువ్వు ఇక్కడ తాపిగా కూర్చొని దోశ లాగిస్తున్నావా? బయలుదేరరా. నేను రాను, మీరు వెళ్ళండి రా. ఏమైంది రే, ఈ యూనివర్సిటీలో ఆస్తులు అంతస్తులు ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. చదువుల్లోనూ ఆటల్లోనూ సమర్థమైన వాళ్ళు కూడా ఉన్నారు. నా తాహతకి సారీ, ఈ యూనివర్సిటీలో నేను ఎవరి తాహతకి సరితూగను. వాళ్ళెవరికి దక్కని శ్వేత నాకెలా దక్కుతుంది అనుకుంటున్నారు? వదిలేరా. రేయ్, జీవితం మీద నమ్మకం ఉండాలరా. ఏమి వాళ్ళ నమ్మకం సీరియల్ చూడ. ఈ దేబింగ్ అని చూడు, వీడి జూలాజికల్ నేమ్ సింఫోన్సియా ఇండికానా. వీడు కూడా లైన్ అయ్యడానికి ట్రై చేస్తున్నాడు రా. వీడి ప్రయత్నాన్ని మనం అభినందించాలా వద్దా? అందుకే అంటున్నాను, వీడే ట్రై చేస్తున్నప్పుడు నువ్వెందుకు ట్రై చేయకూడదు? బాబు, నువ్వే ఒక వేస్ట్ క్యాండిడేట్వి. ఎందుకు అనవసరంగా ఇతను జరగొడతావు? పోపో, వెళ్ళి చదువుకో. పెద్ద చెప్పడానికి వచ్చేసాడు. ఎక్కువగా పొట్టతో పడిచేస్తా. రేయ్, 8:40 అయింది, త్వరగా బయలుదేరరా. బావా, వీడితో మాట్లాడడం వేస్ట్, టైం అవుతుంది కదా. రేయ్ ఎస్ఆర్ నగర్ లో నివసించే శ్వేత చూడగానే పరిచయం చేసుకుని స్నేహం చేయాలనిపించే హోమ్లీగా ఉండే ఈమె ఈ వారం మాత్రమే కాదు, రాబోయే అన్ని వారాల్లోనూ మన మనసుల్లో మొదటి స్థానాన్ని ఆక్రమిస్తుందని టాప్ 10 బృందం నిర్ణయించింది. ఈ లిఫ్ట్ ఉన్నది 8 మందికే, 10 మంది ఎక్కారాగా. ఎన్నిసార్లు చెప్పాలి? ఎన్నిసార్లు చెప్పినా అంటారు. ఎవరైనా ఇద్దరు బయటికి రండి, చెప్పేది మీకే. రండి. అరే, సారీ బాస్, లిఫ్ట్ మధ్యలో ఆగిపోయింది. ఎలక్ట్రీషియన్ పిలవడానికి వెళ్తున్నాను, అందుకే. Okay guys, these are the 3 important steps that you have to remember and I would like to give some details. May I come in, sir? Come in. క్లాస్ కి వచ్చే టైం అంటే ఇది? సారీ సార్. ఇంత చండాలమైన డ్రెస్సెస్ వచ్చావంటే క్లాస్ కి? సారీ సార్. ఏంటి సారీ? రోజు ఇలా క్లాస్ కి లేట్గా రావడం దేనికి? నా ప్రాణాలు తీయడానికా? సారీ సార్. సారీ అంటే మాట మాటికి సారీ చెప్పడం నేర్చుకున్నావు. అందుకే సారీ చెప్పాను కదా. ఏంటి, నువ్వు తాగొచ్చావా? లేదు. నో, నువ్వు కన్ఫర్మ్డ్ గా తాగొచ్చావు. లేదు సార్. నాకు తెలుసు, యు ఆర్ డ్రంక్. లేదు సార్. లేదా? లేదు. అయితే ఊదు సార్. ఊదవయ్యా. వద్దు సార్. అరే ఊదమంటుంటే. వద్దు సార్. ఇప్పుడు ఊతావు లేదా నువ్వు? యు గెట్ అవుట్ ఆఫ్ మై క్లాస్. జాస్మిన్ స్మెల్, డాంకీ హౌ. ఏంటి 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 వాగుతున్నావు? మా వాళ్ళు చెప్పింది విన్నారుగా. ఇదిగో రేయ్, తీసుకోరా. పట్టుకోరా. సరే బావా, వాళ్ళు రిఫరెన్స్ కొనేసారా, అందుకే విన్ అయ్యారు. ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే మనమే గెలిచేవాళ్ళం తెలుసా? రేయ్, వాళ్ళు ఇటువైపు రాకపోతే అప్పుడు మన తడాక ఏంటో చూడే. పిక్చర్లో ఏం చేయకు, వాళ్ళు ఏం చేసినా మనకే అసహ్యం. అసలే మన యూనివర్సిటీ అంటే చిన్న చూపు వాళ్ళకి. చాలదన్నట్టు గెలిచారు, ఇప్పుడు ఇంకేం కూడా పెడతారు. వాళ్ళు ఎవరు ఏం మాట్లాడినా మనం సైలెంట్ గా ఉందాం. మనం ఏం చేసినా ఓడిపోయిన ఉక్రోషంతో చేసినట్టు ఉంటుంది. ఓడటం గెలవటం ఆటలో సహజమరా. సో పాజిటివ్ తీసుకుందాం. రేయ్, నువ్వు మా చేతులు కట్టిపడేస్తున్నారా? కొట్టానంటే ముందు హాస్టల్కి వెళ్ళరా. రెచ్చిపోతున్నాడు. రే పోరా అంటే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోరా.
బావా చూసావా వాళ్ళు ఎలా రెచ్చిపోతున్నారు. అందరూ ప్రశాంతంగా ఉన్నారు. రేయ్ ప్రశాంతంగా ఎలా ఉండగలను? చీర కట్టుకోవాలట, నా వల్ల కాదు. సరే ఇప్పుడు టెన్షన్ అవుతున్నారు. ఓకే కమాన్ గాయ్స్, లెట్స్ గో టు హాస్టల్. వెళ్దానండి. దొంగదారిలో గెలిచింది కాకుండా మా యూనివర్సిటీ ఆడపిల్ల మీద చేస్తారా? దమ్ముంటే నా ఉంటే మీద చేయండి రా. రండి రే, ఇంకా చూస్తారండి రా. దిగండి రా. కొట్టేశారా? మన ఆడపిల్లల మీద ఎందుకు చేసారా అని అడిగి నన్ను కొట్టేశారా? రండ్రా, ఇప్పుడు రండ్రా. కార్తీక్ వచ్చేసారా? కార్తీక్, కార్తీక్. ఏం చదువుతున్నావు? వీడు అసలు స్కూల్టే కదరా? ఎవరా నువ్వు? సారీ బాస్, తప్పైపోయింది. మాకు లక్ష సమస్యలు ఉంటాయి. మధ్యలో ఎవరైనా వచ్చి జోక్యం చేసుకుంటే మక్కలు ఎరగొట్టేస్తాం. జాగ్రత్త. సారీ సారీ. కలర్ కలర్ వాట్ కలర్ డు యు చూస్? బావా మార్వాడి కుట్రా, తాకట్టు పెట్టడానికి ఏం లేవు గురు. రండి సార్, రండి సార్. బట్టల దుకాణంలో పనిచేస్తున్నా అలా పిలుస్తున్నావు? బోటనీ డిపార్ట్మెంట్ సార్. జువాలజీ డిపార్ట్మెంట్ లో ఉండాల్సి నువ్వు బోటనీ డిపార్ట్మెంట్ తో చేతులు కలిపి ఏం చేస్తున్నారు ఇక్కడ? ఇద్దరం కలిసి పెట్రోల్ తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నాం. వీడితో నువ్వు కలిస్తే వచ్చేది పెట్రోల్ కాదు, వాంతులే వస్తాయి. ఇన్సల్ట్ చేయకండి సార్, వెయిట్ చేస్తే మేము ఇద్దరం కలిసి తయారు చేస్తాం. ఏంటి వాంతులు? నా ఆల్రెడీ ఒకడు వనమూలికలతో పెట్రోల్ తయారు చేస్తానని బొక్కలోకి వెళ్ళొచ్చాడు. వద్దురా వద్దు, బిస్కీ బ్రాంతి తయారు చేస్తాను చెప్పు. వై స్పెండ్ టైమ్. ఇక్కడ అనవసరంగా గొడవ చేయకు. అది కావాలంటే బజార్ లో దొరుకుతుంది, వెళ్ళి తెచ్చుకో. ఇది కాలేజీ కార్నివెల్. ఏం వెళ్ళా? కార్నివెల్. అమ్మా సూసన్, అబ్బాయి కాస్త స్పీడ్ గన్, జాగ్రత్తగా లేకుంటే తప్పదు అబార్షన్.
జాక్సన్ సైకిల్ 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 జాక్సన్ 3 సార్లు చెప్పావు వేల వేస్తున్నావేంట్రా? వన్ లెగ్ కిక్ మ్యాన్, వన్ హెడ్ కిక్ మ్యాన్. ఏంట్రా వాగుతున్నావు? తాడిందనే వాడు ఉంటే తలదన్నే వాడు ఉంటాడని ఇంగ్లీష్ లో అన్నాను. ఇప్పుడు తాడిని తన్నేవాడెవడో తలం తన్నేవాడెవడో నాకు తెలియదు. రేయ్, నువ్వు ఎక్కువ అవుతున్నావు. అవును, ఢిల్లీలో జరిగే త్యాగుల మహాసభకు మీ నాన్న వెళ్ళా? ఆ సభలకి మా నాన్నకి ఏంట్రా సంబంధం? ఏంట్రా అలా అనేసావు? నీలాంటి తలమాసిన వెధవుకి జన్మనిచ్చి పెంచి పెద్ద చేసి చదివించి నిన్ను ఈ యూనివర్సిటీలో చేర్చడానికి తన సర్వస్వం త్యాగం చేసిన ఆ మట్టిలో మాణిక్యం మంగరాజుని త్యాగి అనకుండా ఇంకేమంటారా? ఓ అందుకే మీ నాన్న ఢిల్లీకి వెళ్ళాడా? రేయ్, నేను జాక్సన్. సారీ బేబీ, టైమింగ్ మిస్ అయింది. We go ఆ? ఎక్కడికి వెళ్తున్నావురా? హలో నేను ఈ ఆటకు రాలేనురా, నన్ను వదిలి నేను పారిపోతాను. వదిలేసి వెళ్ళిపోతారా? ఎక్స్క్యూజ్ మీ సార్, మీ కెమికల్ రియాక్షన్ బట్టి మీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో చెప్పండి. నా పర్స్ వాళ్ళ దగ్గర ఉంది. జస్ట్ 10 రూపీస్ సార్, ప్లీజ్. అయితే ఓకే, ఇదిగో. ఇదిగోండి. థ్యాంక్ యూ సార్. భయపడకుండా కూర్చోండి. ఒక నిమిషం. ఓకే, క్యారీ ఆన్. చేతులు చాచండి. సిగ్గుపడకండి సార్. సిగ్గు దేనికి? భయంగా ఉందండి. ఏమండి ఏమేమో తగిలిస్తున్నారు? వెరీ గుడ్ సార్. మీ బ్లడ్ ప్రెషర్, షుగర్ అన్ని నార్మల్ గా ఉన్నాయి సార్. హలో, ఈ జర్కులు నా దగ్గర కాదు. నిజం సార్. ఇప్పటిదాకా 10 రూపీస్. మీ ఫ్యూచర్ గురించి చెప్పాలంటే 25 రూపీస్ అవుతుంది. ఏమండి ముందు 10 రూపాయలు అన్నారు, ఇప్పుడు 25 రూపాయలు అంటున్నారు. నేను కూర్చున్నప్పుడే అనుకున్నాను ఇలాంటిది ఏదో చేస్తారని. మీరు ఇచ్చిన 10 రూపాయలకి ఇంతవరకు జరిగింది చెప్తాను. అది కరెక్ట్ గా ఉంటే ఫ్యూచర్ గురించి చెప్తాను. కరెక్ట్ గా చెప్పకపోతే ఇచ్చిన 10 రూపాయలు కూడా లాక్కుంటాను. సైన్స్ నమ్మకపోయినా నన్ను నమ్మండి సార్. చేయండి. చెప్పండి. మీ కెమికల్ రియాక్షన్ ని బట్టి మీకు హెల్పింగ్ టెండెన్సీ చాలా ఉంది. ఏమండి ఇది నేచురల్ గా అందరికీ ఉండేదేగా? అది కాదండి, మీరు స్పెషల్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు లిఫ్ట్ ఎక్కారు, అది చాలా క్రౌడెడ్ గా ఉంది. ఎవరైనా ఇద్దరిని దిగిపోమంటారు, అప్పుడు ముందు మీరే దిగుతారు. కరెక్ట్? హలో, నా గురించి అన్ని తెలుసుకుని అలర్ట్ చేస్తున్నారు. లేదు సార్, కెమికల్ రియాక్షన్ చెప్తుంది. ఇంకో పాయింట్, మీ కోపం చాలా ఎక్కువ. సపోజ్ మీరు మ్యాచ్ ఆడడానికి వెళ్తున్నారు, అది హాకీ అనుకోండి. అందులో మీరు ఓడిపోయారు. ఓడిపోయిన ఉక్రోషంతో ఆ గెలిచిన వాళ్ళని వీర కుమ్ముడు కుమ్మేస్తారు. హలో, ఈ కహానీలు నాకొద్దు. మీరెవరో చెప్పేయండి, లేదా మీరు చెప్పినట్టు ఈ స్టాల్ ని కుమ్మేయాల్సి వస్తుంది. ఆగండి 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 ఆగండి. ఐమ్ శ్వేత. హాయ్. అలా చూస్తారే, జోసింగ్ కరెక్టేనా? ఏమండి యూనివర్సిటీలో 8:45 పార్టీ మీరేనా? అదేంటి 8:45? ఏం లేదండి, 8:45 అయ్యేసరికి మన కుర్రాళ్ళందరూ శ్వేత అనే అమ్మాయిని సైడ్ కొట్టేందుకు రెడీగా ఉంటారు. ఆ శ్వేత మీరేనా అని. అది నేనవునో కాదో నాకు తెలియదు, కానీ 8:45 కి క్యాంపస్ లో ఉంటా. సో ఆ శ్వేత మీరే? హలో, జోసింగ్ చెప్తున్నారా? ఆ రోజు ఆ స్టూడెంట్స్ గొడవ పెట్టుకొని చాలా అప్సెట్ అయ్యాను. అందరూ చెప్పారు మీరే హెల్ప్ చేశారని. థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను, మీరు మళ్ళీ కనపడలేదు. ఎనీవే, థ్యాంక్ యూ. హలో, దీనికి థ్యాంక్స్ ఎందుకులేండి. ఆఖరికి బట్టలు ఆరేసుకునే క్లిప్పులు తగిలించి అన్యాయంగా 10 రూపాయలు లాగేశారు కదండి. అటు చూడండి, మోసపోవడానికి ఎంతమంది వస్తున్నారు. మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. నాకు కోక్, మీకు? ఓకే, 2 కోక్. ఇస్తానండి. ఇదిగో, నేను ఎన్నో ఏళ్లుగా ఈ యూనివర్సిటీలో క్యాంటీన్ రన్ చేస్తున్నానండి. ఈ రోజైనంత బిజినెస్ నేను ఇంతవరకు ఎరగను. చాలా ఆనందంగా ఉంది మీ ఇద్దరిని చూస్తుంటే. తీసుకోండి. తీసుకోండి. మనం కూర్చొని మాట్లాడుకుందాం. ఓకే. ఎక్కడ కూర్చుందాం? ఆ చెట్టు కింద. ఏ చెట్లంటే మీకు ఇష్టమా? అది ఓలాంటి ఫీల్ అండి. ఫీలా? ఫీల్ అంటే అది మీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఇప్పుడు మీరు ఎప్పుడైనా డల్లుగాను నిరుత్సాహంగా ఉన్నప్పుడు ఆ చెట్టు కింద కూర్చొని చూడండి. అది ఎందుకో తెలీదు, అమ్మ ఊళ్ళో పడుకున్నట్టుగానే అనిపిస్తుంది. అదే విధంగా జాలీగాను ఉత్సాహంగాను ఉన్నప్పుడు ఆ చెట్టు కింద కూర్చుంటే అప్పుడు కూడా అంతేనండి, మన క్లోజ్ ఫ్రెండ్ భుజాల మీద వాలి ఉన్నట్టుగా అనిపిస్తుంది. అయ్యో, ఎంత అందంగా ఊహిస్తున్నారు. నేను అక్కడ చాలాసార్లు కూర్చున్నాను, కానీ ఎప్పుడు మీ అంతగా ఆలోచించలేదు. అక్కడే కూర్చొని మాట్లాడుకుందాం. పదండి.